హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను రఫీ. ఫ్రెండ్స్, రేపు నేను మీకు షామీ డ్యూయల్ డ్రైవర్ హెచ్డి ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, హెచ్డి క్వాలిటీ ఇయర్ ఫోన్స్, దీనికి సంబంధించిన ఒక ప్రోమో కోడ్ని నేను రేపు మీకు కమ్యూనిటీ యాప్లో పోస్ట్ చేస్తాను. దీని ఒరిజినల్ కాస్ట్ ఇప్పుడు మనకి చైనాలో బెంగళూరులో 1500 రూపాయల వరకు ఉంది. కానీ దీన్ని నేను మోర్ దాన్ 50%కి కూపన్ కోడ్ రిక్వెస్ట్ చేశాను. అంటే మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే ఇది అరౌండ్ ఒక 630 రూపాయల కంటే తక్కువగానే ఉంటుంది. సో అది నాకు రాగానే నేను రేపు మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. వాళ్ళనైతే రిక్వెస్ట్ చేశాను, వాళ్ళైతే యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా ఖచ్చితంగా చేస్తారని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం 650 రూపీస్ కంటే తక్కువగానే ఉంటుంది. అంటే మోర్ దాన్ మీకు 50% ఆఫ్ అయితే వస్తుందన్నమాట. సో దీనికి సంబంధించిన కోడ్ నాకు రాగానే రేపు నేను మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. అలాగే ఇలాంటి డీల్స్ ఎక్కువగా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడ మన వాళ్ళు ఉంటారు కదా, సో ఎవరైతే ఎక్కువగా రిక్వెస్ట్ చేస్తారో అలాంటి ప్రోడక్ట్లు నేను తెప్పించడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ప్రొడక్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే చాలామంది ఇయర్ ఫోన్స్ రిసీవ్ చేసుకున్నారు, బ్యాగ్స్ రిసీవ్ చేసుకున్నారు, వాచ్లు రిసీవ్ చేసుకున్నారు. చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్లు కూడా పెడుతున్నారు. సో మీరైతే భయపడాల్సిన పని అయితే లేదు. బ్యాంగుడ్ అనేది చిన్న కంపెనీ ఏం కాదు, చాలా పెద్దది, వరల్డ్ వైడ్గా కూడా చాలా పాపులర్. సో మీరు దాని నుంచి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ఒక రోజు లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా. ఇక ఈరోజు నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లోనే న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి షామీ నుంచి షామీ ఫైనల్గా పోకోఫోన్ F1కి గూగుల్ వైడ్ వైన్ L1 సపోర్ట్ని తీసుకొచ్చింది. ఈ గూగుల్ వైడ్ వైన్ L1 సపోర్ట్ అంటే ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటనేది ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను నేను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఈ గూగుల్ వైడ్ వైన్ L1 సపోర్ట్ అనేది నిన్న క్లోజ్డ్ బీటా మెంబర్స్కి వీళ్ళు తీసుకొచ్చారు. క్లోజ్డ్ బీటా వర్షన్ మీకు MIUI 10 9.2.25 వర్షన్లో మాత్రమే ఇప్పుడు ప్రజెంట్గా అయితే మీకు గూగుల్ వైడ్ వైన్ L1 సపోర్ట్ అనేది ఉంది. ఈ క్లోజ్డ్ బీటా మెంబర్స్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. గ్లోబల్ బీటాకి వచ్చేటప్పటికి మీకు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్గా ఓన్లీ మీకు క్లోజ్డ్ బీటా మెంబర్స్కి మాత్రమే ఈ గూగుల్ వైడ్ వైన్ L1 సపోర్ట్ని తీసుకొచ్చారు. సో నేను కూడా నా దాంట్లో బీటా మెంబర్షిప్లోనే ఉన్నాను, కానీ నాకైతే రాలేదు. ఇది నేను రెగ్యులర్ బీటా అనమాట. ఎవరైతే క్లోజ్డ్ బీటా మెంబర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ సపోర్ట్ అనేది వచ్చింది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ లాంటి ఆన్లైన్ మూవీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, సో వాటిలో మీరు హెచ్డి క్వాలిటీస్లో మూవీస్ చూసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇంతకుముందు వరకు మీకు ఈ హెచ్డి క్వాలిటీ సపోర్ట్ అనేది ఈ పోకోఫోన్ F1కి లేదు. ప్రజెంట్గా లేటెస్ట్ బీటాలో మాత్రమే దీన్ని తీసుకొచ్చారు. త్వరలోనే మీకు గ్లోబల్ బీటాలో వస్తుంది. ఆ తర్వాత మీకు స్టేబుల్లో రావడానికి ఇంకొక 1 మంత్ అయితే టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. కాయ్ ఓఎస్ గురించి వినే ఉంటారు. ఇది లేటెస్ట్ ఫీచర్ ఫోన్స్లో వాడుతున్న మోస్ట్ పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఆండ్రాయిడ్ తర్వాత ఎక్కువ మంది వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఇది ఒకటి. జియో ఫోన్ 1, జియో ఫోన్ 2, అలాగే మనకి నోకియా బనానా ఫోన్ ఉంది కదా, ఇలాంటి ఫోన్స్లో వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ పేరే కాయ్ ఓఎస్. ఈ కాయ్ ఓఎస్ రీసెంట్గానే స్మార్ట్ ఫోన్లో ఉన్న ఫీచర్స్ లాంటి ఫీచర్స్ని వీళ్ళు యాడ్ చేసే విధంగా రకరకాల ప్రయత్నాలు అయితే వీళ్ళు చేస్తున్నారు. అందుకే రీసెంట్గానే వీళ్ళు వాట్సాప్ అలాగే ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి ఫీచర్స్ని, గూగుల్ అసిస్టెంట్ లాంటి ఫీచర్ని వీళ్ళు యాడ్ చేశారు. అయితే ఈ గూగుల్ అసిస్టెంట్ ఏదైతే ఉందో కాయ్ ఓఎస్లో వీటికి కొత్త ఫీచర్స్ని త్వరలోనే తీసుకురాబోతున్నారు. అంటే రీజనల్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేసే విధంగా ఒక కొత్త అప్డేట్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. దీనివల్ల యూజ్ ఏంటంటే మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్గా జియో ఫోన్ 1, జియో ఫోన్ 2లు ఎక్కువగా వాడుతూ ఉంటారు. జియో ఫోన్ 1, జియో ఫోన్ 2లు వాడేవాళ్ళు ఎవరు ఎక్కువ వాడుతుంటారు ఫీచర్ ఫోన్స్? పెద్దవాళ్ళు వాడుతుంటారు. పెద్దవాళ్ళు కూడా గూగుల్ సెర్చ్లో ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో దానికి చెప్తే అది ఆన్సర్ ఇచ్చేలాగా వీళ్ళు ఈ అప్డేట్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్దవాళ్ళు గూగుల్ సెర్చ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఒక మంచి సాంగ్ ప్లే చేయండి అని అడిగారు అనుకోండి, దానికి అర్థమయ్యేలాగా వీళ్ళు లోకల్ లాంగ్వేజ్ని సపోర్ట్ని ఈ కాయ్ ఓఎస్లో తీసుకురాబోతున్నారు. సో ప్రజెంట్గా మన ఇండియాలో సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అలాగే నార్త్ ఇండియన్ లాంగ్వేజ్తో పాటుగా కొన్ని డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న పాపులర్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, వాటిని కూడా ఈ కాయ్ ఓఎస్లో యాడ్ చేసే పనిలో ఉన్నట్టు చెప్తున్నారు. ప్రజెంట్గా అయితే మన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, పంజాబీ, గుజరాతీ అలాగే ఉర్దూ ఇలాంటి కొన్ని లాంగ్వేజెస్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక దీంతో పాటుగానే వీళ్ళు ఇంకొక కొత్త ఫీచర్స్ కూడా దీంట్లో ఈ గూగుల్ అసిస్టెంట్కి యాడ్ చేయబోతున్నారు. ఏంటంటే మీకు స్మార్ట్ అసిస్టెంట్ అనమాట. అంటే ఎలా ఉంటుందంటే మనం ఏదన్నా టికెట్ బుక్ చేసామనుకోండి, ఆ టికెట్ స్టేటస్ ఏందో కూడా ఆటోమేటిక్గా చెప్తూ ఉంటుంది. ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ టికెట్లు, అలాగే మనకి లోకల్ ఊబర్ క్యాబ్స్ ఉంటాయి కదా, ఓలా క్యాబ్స్, ఊబర్ క్యాబ్స్, అలాంటి వాటిని కూడా మనం ఏదైతే మనం బుక్ చేస్తామో వాటి గురించి కూడా ఇది తెలుగులో అంటే లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో సో దాంట్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుందని, స్టేటస్ ఏందో చెప్తుందని చెప్తున్నారు. చాలా మంచి ఫీచర్స్ కదా ఇవి. చాలా మంచి ఫీచర్స్ని ఈ కాయ్ ఓఎస్లో తీసుకురాబోతున్నారు త్వరలోనే. ఇప్పటి వరకు మనకు అవైలబుల్గా ఉన్న SD కార్డ్స్ ఉంటాయి కదా, మన ఫోన్లో పెట్టుకునే SD కార్డ్స్, దీని కెపాసిటీస్లో హైయెస్ట్ ఎంత తెలుసా? 512 GB. ఈ 512 GB అనేది ప్రజెంట్గా మనకి శాండిస్క్తో పాటుగా రకరకాల కంపెనీల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. సో త్వరలోనే శాండిస్క్ మనకి 1 TB SD కార్డ్ని కూడా తీసుకురాబోతుంది. సో ఇది ఫస్ట్ అనమాట, శాండిస్క్ వరల్డ్లోనే ఫస్ట్ టైం మనకి 1 TB SD కార్డ్ని
తీసుకురాబోతుంది. దీని కాస్ట్ అరౌండ్ మనకి 30,000 వరకు ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనకి 512 GB కేవలం 14,000 13,000 రూపాయలకే అవైలబుల్గా ఉంది. కానీ 1 TB కాస్ట్ మాత్రం అరౌండ్ మనకి 33,000 వరకు ఉంటుందని చెప్తున్నారు. యాక్చువల్గా శాండిస్క్ మనకి ప్రీ ఆర్డర్కి తీసుకొచ్చింది 1 TB SD కార్డ్స్ వరల్డ్లోనే ఫస్ట్ టైము. కానీ యాక్చువల్గా అనౌన్స్ చేసింది మాత్రం వేరే కంపెనీ అనౌన్స్ చేసింది. కాకపోతే వాళ్ళు ఇంతవరకు ఎలాంటి ప్రీ ఆర్డర్ కానీ లేదంటే సేల్లోకి అయితే వీళ్ళు తీసుకురాలేదు. ఫస్ట్ అనౌన్స్ చేసింది మాత్రం మైక్రాన్ అనే కంపెనీ. ఆ తర్వాత WD ఉంది కదా, వెస్ట్రన్ డిజిటల్, వీళ్ళు కూడా అనౌన్స్ చేస్తారు. వాళ్ళు కూడా ఎలాంటి ప్రైజింగ్ గురించి కూడా వీళ్ళు చెప్పలేదు. కానీ శాండిస్క్ మాత్రం అనౌన్స్ చేసింది ప్రీ ఆర్డర్ కూడా ప్రజెంట్గా అవైలబుల్గా తీసుకొచ్చింది 1 TB SD కార్డ్ అనమాట. దీని కాస్ట్ మనకి అరౌండ్ 33,000 వరకు ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే. దీంట్లో మనకి ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఎలా ఉంటాయో తెలుసా, 160 Mbps కంటే ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు రీడింగ్ కెపాసిటీ. అలాగే రైటింగ్ కెపాసిటీ మనకి 100 Mbps కంటే ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ గురించి తెలుసు కదా, ఇది ఒక బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అనమాట. సో ఏవైతే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు ఫోన్స్లో ఉంటాయో ఆ ఫోన్స్లో ఉండే డిఫాల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ పేరే ఈ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ అనమాట. క్విక్ ఛార్జ్ 1 2 3 4 4+ ఇలా టెక్నాలజీస్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి వైర్డ్ టెక్నాలజీ, అంటే మనం వైర్ ద్వారా ఛార్జింగ్ పెట్టే టెక్నాలజీస్ అనమాట. కాకపోతే 2019లో మనకి చాలా వరకు ఫోన్స్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. 2018లోనే స్టార్ట్ అయిపోయినాయి. కాకపోతే 2019లో ఇంకొంచెం ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పటివరకు మనకి వైర్లెస్ ఛార్జింగ్లో మనకి 10 watts అవుట్పుట్ ఇచ్చే ఛార్జింగ్ అయితే ఉంటుంది. మనకి అది క్వాల్కామ్ వైర్లెస్ ఛార్జింగ్ అనమాట. QI వైర్లెస్ ఛార్జింగ్ అని రాస్తూ ఉంటారు. అయితే చాలా వరకు కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే ఏదైతే ఇప్పుడు క్వాల్కామ్ ఇచ్చిన స్టాండర్డ్స్ ఉంటాయో దాన్ని దాటిపోయి ఎక్కువ పవర్ అవుట్పుట్ తీసుకునేలాగా వీళ్ళు ఛార్జింగ్ టెక్నాలజీస్ అనేవి తీసుకొస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వైర్డ్ టెక్నాలజీలో OnePlus కంపెనీ తీసుకోండి. OnePlus వాళ్ళు కూడా స్నాప్డ్రాగన్ హైయర్ ప్రీమియం క్వాలిటీ ప్రాసెసర్లు వాడుతూ ఉంటారు. సో దాంట్లో మనకి క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ 4+ ఏదో సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దాని పవర్ అవుట్పుట్ కంటే వాళ్ళ టెక్నాలజీ ఉంటుంది కదా డాష్ ఛార్జింగ్, ఇప్పుడు ప్రజెంట్గా దాన్ని వార్ప్ ఛార్జ్ టెక్నాలజీ అంటున్నారు కదా, దాంట్లో మనకి క్విక్ ఛార్జ్తో పవర్ అవుట్పుట్తో కంపేర్ చేసినప్పుడు మనకి దీంట్లో పవర్ అవుట్పుట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నారు. అంటే అది నాన్ క్వాల్కామ్ టెక్నాలజీ అనమాట. అంటే క్వాల్కామ్ ఇచ్చిన స్టాండర్డ్స్ కంటే వాళ్ళు ఎక్కువ స్టాండర్డ్స్ వెళ్ళి తయారు చేస్తున్నారు. దానివల్ల అంటే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయని పక్క పెడితే వీళ్ళు నాన్ క్వాల్కామ్ రూల్స్ అనమాట, క్వాల్కామ్ రూల్స్ దాటి వీళ్ళు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మనకి వైర్లెస్లో కూడా మ్యాక్సిమం 10 watts అవుట్పుట్ అనేది క్వాల్కామ్ డిజైన్ చేసింది. కాకపోతే కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే 15 watts, హువావే 15 watts, అలాగే షామీ రీసెంట్గా మనకి 20 watts వైర్లెస్ ఛార్జింగ్లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది మొన్న ఫోన్లో. సో దానివల్ల ఏమవుతుందంటే క్వాల్కామ్ నుంచి దాటిపోయి వీళ్ళు కొత్తగా వీళ్ళు ఎక్కువగా పవర్ అవుట్పుట్ అనేది తీసుకొస్తున్నారు. సో దీన్ని వీళ్ళు లిమిట్ చేయడం కోసం క్వాల్కామ్ కూడా ఈ వైర్లెస్ ఛార్జింగ్లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్లో ఉన్నట్టు చెప్తుంది. అంటే ఖచ్చితంగా వీళ్ళు ఇది ఇంప్లిమెంట్ చేశారనుకోండి, ఆ ప్రాసెసర్ వాళ్ళు కొన్నారనుకోండి, వాళ్ళు బల్క్లో ప్రాసెసర్లు కొంటారు కదా, అప్పుడు ఈ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ కూడా వాళ్ళు డబ్బులు అనేది పే చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఆ లిమిట్ అనేది కొంచెం కట్ చేసుకుంటూ వీళ్ళు ఏదైతే వాళ్ళు లిమిట్స్ ఇస్తారో దాంట్లో వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అందుకని వీళ్ళు ఈ వైర్లెస్ ఛార్జింగ్లో కూడా ఈ స్టాండర్డ్స్ అనేవి తీసుకోవాలని ప్లాన్లో ఉన్నట్టు క్వాల్కామ్ చెప్తుంది. త్వరలో మనం ఈ క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ 1 2 3 4 ఎలాగైతే ఉన్నాయో అలాగే మనకి QI 1 2 3 4 కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రియల్మీ ఈరోజు రియల్మీ 3తో తీసిన కొన్ని ఫొటోస్ని షేర్ చేసింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు రియల్మీ 3తో తీసిన ఫొటోస్ని సామ్సంగ్ గెలాక్సీ M20 అలాగే రెడ్మీ నోట్ 7తో కంపేర్ చేసి వీళ్ళు ఫొటోస్ అనేది షేర్ చేశారు. అంటే 3 ఫొటోస్ని సెట్స్ లాగా పంపించారనమాట. సో దాంట్లో కొన్ని డీటెయిల్స్ పరంగా చూస్తే మాత్రం రియల్మీ 3తో తీసిన కొన్ని ఫొటోస్ మాత్రం చాలా బెటర్ క్వాలిటీతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈవెన్ మనకి సామ్సంగ్ గెలాక్సీ M20తో తీసిన ఫొటోస్ కంటే కూడా చాలా బెటర్గా కనిపిస్తున్నాయి. ఇక రెడ్మీ నోట్ 7తో అయితే ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నట్టు చూపిస్తున్నారు. దీంట్లో వాళ్ళు ఎలాంటి సెన్సార్స్ వాడుతున్నారని చెప్పలేదు, కానీ డీటెయిల్స్ పరంగా మాత్రం చాలా బెటర్గా ఉన్నట్టు వాళ్ళైతే షేర్ చేశారు. అలాగే మనకి నైట్ మోడ్ ఫీచర్ కూడా మనకి రియల్మీ 3లో ఉన్నట్టు వీళ్ళు నైట్ ఫొటోస్ కూడా 2 షేర్ చేశారు. సో HDR క్వాలిటీస్ ఇవన్నీ కూడా కొంచెం రియల్మీ 3తోనే కొంచెం బెటర్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో రెడ్మీ నోట్ 7తో కంపేర్ చేసినప్పుడు కొంచెం అది బెటర్ ఎడ్జ్ అయితే ఉంది, కానీ దగ్గర పెర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు వీళ్ళు షేర్ చేశారు. ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి. ఇది మనకి సామ్సంగ్ గెలాక్సీ M20తో కంపేర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనకి 10 నుంచి 12,000 బడ్జెట్లోనే దీన్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం, మరి March 4th ఇది అఫీషియల్గా రాబోతుంది కదా. సో వచ్చిన తర్వాత దాన్ని కూడా మాక్సిమం కొనడానికి అయితే ట్రై చేస్తాను. అప్పుడు రెడ్మీ నోట్ 7 కూడా వచ్చిన తర్వాత దాన్ని కూడా తీసుకొని కంపేర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. దాదాపు 2-3 నెలల నుంచి నేను ఎప్పుడో ఒకసారి టెక్ న్యూస్లో మన ఇండియాలో రేపు జరగబోయే జనరల్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఈ జనరల్ ఎలక్షన్స్లో సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చాలాసార్లు చెప్పాను. సోషల్ మీడియా ఎఫెక్ట్ రిజల్ట్ మీద కూడా చాలా చూపిస్తుందని కూడా షేర్ చేశాను. సో అది ఇప్పుడు పాజిటివ్ వేలో ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ ఏవైతే జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయో ఆ రోజుల్లో సోషల్ మీడియాని మొత్తాన్ని కూడా మన ఇండియాలో బ్లాక్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టు చెప్తుంది. దీనికి సంబంధించిన మీటింగ్స్ కూడా రీసెంట్గానే జరిగినాయని
చెప్తున్నారు. ప్రజెంట్గా అయితే ట్విట్టర్ దీనికి యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైతే జనరల్ ఎలక్షన్ జరగబోతున్నాయో 2 రోజుల పాటు ట్విట్టర్ని క్లోజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే సేమ్ మీటింగ్లోనే మనకి ఫేస్బుక్ అలాగే వాట్సాప్కు సంబంధించిన ఇన్ఛార్జీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా డిస్కషన్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. మళ్ళీ ఈ ఫేస్బుక్ అలాగే వాట్సాప్కు సంబంధించిన ఇన్ఛార్జీలతో మార్చి 6వ తారీఖున ఇంకొక మీటింగ్ అనేది జరగబోతుందని అర్థమవుతుంది. సో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిన వెంటనే మనకి ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్ జరుగుతాయో ఒక 2 రోజుల పాటు మాత్రం పక్కాగా సోషల్ మీడియా మొత్తం కూడా మన ఇండియాలో నుంచి బ్లాక్ అయ్యే అవకాశం ఉందని అర్థమవుతుంది. సో ఇదైతే కొంచెం ట్విట్టర్ కొంచెం పాజిటివ్ వేలో ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఎనీవేస్ ఇది ఒక మంచి విషయం కదా, ఎందుకంటే ఫేక్ న్యూస్ని ఎక్కువగా ఫేస్బుక్ అలాగే వాట్సాప్లో ఎక్కువగా షేర్ చేస్తున్నారు. సో ట్విట్టర్లో కూడా మనకు షేర్ అవుతుంది, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు కొంచెం ఇది మంచి విషయం అనే చెప్పాలి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు మొత్తం 2 గేమ్స్ గురించి చెప్తాను. ఇవి 2 గేమ్స్ కూడా సేమ్ డెవలపర్ నుంచి వచ్చినాయి. రెండింటికి కూడా మోర్ దాన్ 1 మిలియన్ డౌన్లోడ్స్ అనేవి ఉన్నాయి. సో మోర్ దాన్ 1 మిలియన్ డౌన్లోడ్స్ 4.2 రేటింగ్ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి గేమ్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ డెవలపర్ పేరు ప్రైడ్ గేమ్స్ స్టూడియో అనమాట. సో ఫస్ట్ ఏంటంటే గేమ్ పేరు లివ్ ఆర్ డై, అంటే మీరు ఇది ఒక సర్వైవల్ గేమ్ అనమాట. సో సేమ్ మనకి ఏదైతే పబ్జీ గేమ్ ఉంటుందో అలాగే ఉంటుంది. మీరు బతకాలి అంటే వేరే వాళ్ళని చంపుకుంటూ పోవాల్సిందే. సో ఇది ఫస్ట్ గేమ్ అనమాట, లివ్ ఆర్ డై. దీని కాస్ట్ 95 రూపాయలు. ఈరోజు ఫ్రీగా ఉంది, చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వారం రోజుల పాటు దీని సేల్ అనేది ఉంటుంది. ఇక రెండోది ఐలాండ్ సర్వైవల్ అనమాట. అంటే ఒక ఐలాండ్లో మీరు తప్పిపోయారనుకోండి, అక్కడ ఎలా బతుకుతారనేది ఈ గేము. సో దీనికి కూడా మీకు 1 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి. కాకపోతే ఇది కూడా మీకు 95 రూపాయలే. రెండింటి కాస్ట్ అయితే సేము. కాకపోతే ఇది మాత్రం 2 రోజులు మాత్రమే ఉందన్నమాట మీకు సేల్లో. అంటే ఇంకొక 2 డేస్లో ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. ఈ 2 గేమ్స్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. రేపు మాత్రం మీకు ఇయర్ ఫోన్స్కి సంబంధించిన ప్రోమో కోడ్ అనేది షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.